ఏది ఏమైనా సరే మేమెవ్వరం ఇంట్లో లేనప్పుడు తను రాత్రంతా ఇక్కడ ఉండడం తప్పే. నేను తప్పు పనేం చేయలేదండి. బాబుని చూసుకోవడానికి వచ్చాను, ఆ పనే చేశాను. నువ్వు ఆ పనే చేశావో ఇంకేమైనా పని చేసావో మాకేం తెలుసు. ఈ నర్సేదో దురుద్దేశంతోనే ఈ ఇంటికొస్తుంది. అందుకే ఇంటి మనిషిలా ప్రవర్తిస్తుంది. నాకే దురుద్దేశం లేదండి. నేను బాబుని చూసుకోవడానికి వచ్చాను. అలా అని గ్యారంటీ ఏంటి? నువ్వు మా తమ్ముడి మీద మనసు పడ్డావేమో, వాణ్ణి వల్లో వేసుకోవాలనుకుంటున్నావేమో. అక్క, అసహ్యంగా మాట్లాడుకు. నువ్వు ఒక ఆడదానివే, సాటి ఆడపిల్ల మీద నిందలు వేయకు. ఇందులో అసహ్యం ఏముంది బామ్మర్ది? అసలే నీకు భార్య లేదు, నీ బాబుకి తల్లి లేదు. ఇదే అవకాశంగా ఈ నర్సు నిన్ను ఆకట్టుకోవాలనుకుంటుందేమో. తనదంత చీప్ క్యారెక్టర్ కాదు బావా, కాస్త ఆలోచించి మాట్లాడు. తనెలాంటిదో నీకు తెలిసేంట్రా? తన ఎవరో ఏంటో నీకు తెలుసా? ఇంతకు ముందు కూడా ఇంతే. నువ్వు ఈ అదితిని కాదని దిక్కు మొక్కు లేని, ఇల్లు వాకిలి లేని ఓ అనామకురాల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. ఆ దరిద్రం వదిలింది అనుకుంటే ఇప్పుడు ఈ కొత్త దరిద్రం తగులుకుంది. అహల్య దరిద్రం కాదు నానమ్మా, నా అదృష్టం. తన గురించి ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. నర్స్కి నీ మీద ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ లేకపోతే నైట్ బాబు నిద్రపోగానే వెళ్ళిపోయి ఉండేదానివి. తెల్లవారిదాకా ఎందుకున్నావు? చెప్పాను కదా ఆంటీ, నైట్ బాగా లేట్ అయిందని. నీ మీద తనకి ఇంట్రెస్ట్ ఉంది గౌతమ్. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో. ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నా భర్త ఉన్నాడు. గౌతమ్ గారి బాబుకి ఇబ్బందిగా ఉందని నేనొచ్చాను. అంతకు మించి నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. పెళ్ళయిందా? ఏది నీ మెళ్ళో మంగళసూత్రం చూపించు. చూపించండి మీరా గారు. అప్పటికైనా వీళ్ళ కడుపు మంట చల్లారు. మంగళసూత్రం చూపించండి. నీకు నిజంగా పెళ్ళైతే మంగళసూత్రం తీసి చూపించమ్మా. నన్ను, బిడ్డని, ఆస్తిని అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయినా నేను కట్టిన మంగళసూత్రం మెడలోనే ఉంచుకుని ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడబోతుంది అదే. చూపించండి అహల్య. పెళ్ళైందంటున్నావు కదా, చూపించమ్మా. చూశారుగా, తన భర్త కట్టిన తాళి తన మెడలోనే ఉంది. ఇప్పుడు మీ అందరి కళ్ళు చల్లబడ్డాయా? మీ కడుపు మంట చల్లారిందా? ఇప్పుడు తన తాళి చూపించింది కదా, ఇంతటితో ఈ గొడవ వదిలేయండి.
తన మెడలో తాళైతే ఉంది, కానీ అది రెడీమేడ్ తాళేమో. తన భర్త కట్టింది కాదేమో. తను కావాలని మెళ్ళో వేసుకుందేమో. తనకు పెళ్ళైందని అబద్ధం చెప్తుందేమో. ఏం మాట్లాడుతున్నావు అదితి? తను కావాలని ఎందుకు అబద్ధం చెప్తుంది? ఏమో గౌతమ్, ఈ మధ్య మనలాంటి డబ్బున్న వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళు వల విసురుతూ ఉండడం జరుగుతూనే ఉంది కదా. హేయ్, నీ మొగుడెక్కడా? ఇప్పుడు తన భర్త గురించి ఎందుకు అడుగుతున్నావు నాన్నమ్మ? తన మెళ్ళో తాళైతే ఉంది, కానీ భర్త ఎక్కడున్నాడో తెలియాలి కదా. అప్పుడే అది చెప్పిన మాటల మీద మాకు నమ్మకం కుదురుతుంది. చెప్పో, నీ మొగుడెక్కడా? ఏం చేస్తుంటాడు? ఏంటి మాట పడిపోయింది? తాళైతే చూపించావు, మరి నీ మొగుడెక్కడా? చూపించు. అది ప్రస్తుతానికి నా భర్త నా దగ్గర లేడు. నీ దగ్గర లేడంటే ఏంటర్థం? ఆయన వేరే ఊర్లో ఉన్నారు, అక్కడ జాబ్ చేస్తున్నారు. ఈ కథలన్నీ చెప్పొద్దు. మర్యాదగా నీ మొగుడెక్కడో చెప్పు. చూడమ్మా, నీకు పెళ్ళైన మాట వాస్తవమే అయితే నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు. అవునమ్మా, నువ్వు మా ఇంటికొచ్చి మా మనవడికి కావలసినవన్నీ చేస్తున్నావు. నీ మీద మాకు ఎలాంటి అనుమానము లేదు. కానీ వీళ్ళు నిన్ను నమ్మాలి అంటే నీ భర్త గురించి చెప్పాలి. సరే, రేపొక పని చెయ్యి. నీ మొగుడు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా మాకనవసరం. రేపు నువ్వు ఇంటికొచ్చినప్పుడు నీ భర్తను వెంట పెట్టుకునిరా. అప్పుడు నీకు పెళ్ళయిందని, భర్త ఉన్నాడని మేం నమ్ముతాం. అవును, నువ్వు గౌతమ్ మీద మనసు పడలేదని, నీకు ఎలాంటి దురుద్దేశం లేదని అప్పుడే మాకు నమ్మకం వస్తుంది. ఏంటి భర్తని తీసుకొని రమ్మంటే అంతలా ఆలోచిస్తున్నావు? నీకు నిజంగానే పెళ్ళైందా? అసలు భర్త ఉన్నాడా లేడా? మా అదితి చెప్పినట్టు మాకు అబద్ధం చెప్తున్నావా? ఏంటి మీరా గారు, వీళ్ళందరూ మిమ్మల్ని అన్నన్ని మాటలు అంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు?